ఫోన్ ట్యాపింగ్ కేసుపై మొదటిసారి స్పందించారు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి. విచారణ పారదర్శకంగా కొనసాగుతోందన్నారు. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు పోలీస్ కమిషనర్. పొలిటికల్ లీడర్లకు నోటీసులు ఇచ్చే విషయాన్ని త్వరలో చెప్తానన్నారు సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి. It is not the time. Definitely it is going on right lines. It is going on right lines. Right time we will tell you. We will do it purely objectively, and at right time we will definitely tell you. I think it is not the time. Definitely it is going on right lines. It is going on right lines. Right time we will tell you. We will do it purely objectively, and at right time we will definitely tell you. ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి హైదరాబాద్ సిపి స్పందించారు. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు. మరిన్ని వివరాలు క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మొట్టమొదటిసారిగా హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి స్పందించడం జరిగింది. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే పారదర్శకంగా విచారణ కొనసాగుతుందని, ఈ కేసులో ముఖ్యంగా పొలిటికల్ లీడర్ల వ్యవహారానికి సంబంధించి నోటీసులు ఇస్తారా అని క్వశ్చన్ చేసినటువంటి సమయంలో దాన్ని కొట్టిపారేయలేదు. ఖచ్చితంగా ఆ వివరాలు కూడా త్వరలో వెల్లడిస్తాం. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా వివరాలతోటి అతి త్వరలో ముందుకు వస్తామంటూ కూడా సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే పొలిటికల్ లీడర్ల నోటీసులకు సంబంధించి సిపి ఎక్కడ కొట్టిపారేయలేదు కాబట్టి ఖచ్చితంగా మొదటి ఈ వారం లేకుండా వచ్చే వారంలో ఖచ్చితంగా పొలిటికల్ లీడర్లకు నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో డీసీపీగా మాజీ డీసీపీ టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా చేసుకొని ఆ పొలిటికల్ లీడర్లకు కూడా నోటీసులు జారీ చేసి విచారణ జరపాలనేది ప్రస్తుతం దర్యాప్తు బృందం భావిస్తుంది. ప్రతిసారి కూడా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కేవలం వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ద్వారానే ప్రెస్ నోట్లు వచ్చాయి. కానీ మొట్టమొదటిసారిగా హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఈరోజు స్పందించడం జరిగింది. ఈ కేసులో ఎలాంటి లొసుగులకు తావు లేకుండా పారదర్శకంగా విచారణ కొనసాగుతుంది. ఆ వివరాలతోటి అతి త్వరలోనే మీడియా ముందుకు వస్తామనేటువంటి విధంగా శ్రీనివాసరెడ్డి కూడా మాట్లాడినటువంటి మాట కనపడుతుంది. పొలిటికల్ లీడర్లు వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే అధికారులు ఒక అంచనాకు వచ్చినప్పటికీ కూడా కేవలం పోలీస్ అధికారుల వరకు మాత్రమే నోటీసులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఏ ఒక్క పొలిటికల్ లీడర్ని కూడా విచారణ జరపలేదు. కాబట్టి రెండో దశలో ఖచ్చితంగా పొలిటికల్ లీడర్ల ప్రమేయానికి సంబంధించి కొన్ని ఆధారాలు లభించిన తర్వాత వారికి కూడా నోటీసులు జారీ చేసి విచారించేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు సిపి మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఖచ్చితంగా పొలిటికల్ లీడర్లు వారం 10 రోజుల్లోగే వాళ్ళకి కూడా నోటీసులు జారీ చేసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ కేసులో ఇప్పటికే 4 వ్యక్తులు కూడా అరెస్ట్ అయ్యారు. 2 అడిషనల్ ఎస్పీలుగా ఉన్నటువంటి భుజంగరావు, తిరుపతన్న, మరోవైపు టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావు, ఈ కేసులో కీలకంగా వ్యవహరించినటువంటి ప్రణీత్ రావు, వీరు 4 కూడా ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఇప్పటికే ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్ కి సంబంధించి కూడా నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక 7 రోజుల పాటు సుదీర్ఘంగా రాధాకిషన్ రావుని విచారణ జరిపి స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. కాబట్టి రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు చెప్పినటువంటి విషయాలను ఆధారంగా చేసుకొని ఈ కేసులో చాలా కీలక మలుపు తిరిగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అధికారుల పాత్రకు సంబంధించి ఇప్పటికే దర్యాప్తు బృందం ఒక అంచనాకు రావడం జరిగింది. ఇప్పుడు కేవలం పొలిటికల్ లీడర్ల విషయం పైన ఫోకస్ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. పొలిటికల్ లీడర్లు కూడా ఖచ్చితంగా ఈ వారం రోజుల్లోనే నోటీసులు జారీ చేసి విచారణ జరుపుతారనేది మనకున్నటువంటి సమాచారం.